వెల్కమ్ బ్యాక్ టు నీరు సెల్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి వెయిట్ లాస్ సిరీస్ లో నేను ఎలా కుక్ చేసుకుంటున్నానో కూడా చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఈ రోజు వచ్చి పాలకూర పప్పు చేస్తున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డైరెక్ట్ గా ఎలా కుక్ చేస్తానో మీకు చూపిస్తాను. సో మాకు వచ్చేసి ఆఫ్రికాలో ఫస్ట్ టైం పాలకూర, మన ఇండియా పాలకూర, ఒరిజినల్ పాలకూర నేను చూసాను అనమాట. చూసారా, ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నేను చూడడం. ఇది లైక్ 10 to 11 years అయిపోయిందండి. నేను ఈ 11 years లో నేను ఎప్పుడు ఇలా ఫ్రెష్ పాలకూర, మన ఇండియన్ స్టైల్ పాలకూరని చూడలేదు. సో పాలకూర దొరికిందని చెప్పి నేను పప్పుతో చేస్తున్నాను. ఇది మనకి డైట్ లో కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. అందుకని మనకు చాలా మంచిది కూడా, ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి కదా. సో ఈ రోజు నా వంట వచ్చేసి పాలకూర పప్పు, పెసరపప్పుతో పప్పు అండ్ ఫిష్ ఫ్రై. సో ఇది వచ్చి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్. ఇది వచ్చి నేను ముందుగానే ఇలా చేసేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కదా. డైట్ లో ఎస్పెషల్లీ ప్రీ ప్రిపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అలా ఉంటే మనం ఏదంటే తినకుండా ప్లాన్ గా తినొచ్చు. సో మీరు చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా సరే మీరు తెచ్చి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటది చేసుకోవడానికి. సో ఈ రోజు వచ్చి పాలకూర పప్పు చేసుకుంటాం కదా. సో నేను పప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నానండి. మన అన్ని పప్పుల్లో కన్నా కానీ ఎక్కువ ప్రోటీన్స్ ఉండే పప్పు వచ్చి పెసరపప్పు. అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటాం కదా, లైక్ కందిపప్పు, పచ్చనపప్పు, పెసరపప్పు, వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చాలా మంచిది. నేనైతే వచ్చి ఇప్పుడు మీకు పాలకూర పప్పు చేయడం చూపిస్తాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో చూడండి. సో పప్పు 2 cups పప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది వాష్ చేసేస్తాం. దాని తర్వాత మనం ఆకు అవన్నీ కట్టేసి పెట్టుకుందాం. అంటే కొంచెం సోక్ అవుతుంది కదా, మంచి కుక్ అవుతుంది. సో నేను వచ్చేసి పెసరపప్పును బాగా ఒక 2 times వాష్ చేసేసి నానబెట్టేసాను. ఇప్పుడు పాలకూరని కట్ చేస్తాను. సో ఇవి ఉన్నాయి కదా స్టెమ్స్, ఫస్ట్ కొంచెం కట్ చేసేసి తీసేద్దాం. ఆకుల్ని బాగా వాష్ చేసుకోవాలండి ముందే. సో పాలకూర అయితే వాష్ చేసేసాను, కట్ చేసి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్. నేను కారం చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. సో నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి. వేసుకున్నప్పుడు చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పచ్చిమిర్చి తినకూడదు అనుకుంటుంటారు. బట్ అదంతా మిత్ అంటండి. లైక్ పచ్చిమిర్చి తినడం వల్ల అయితే ఏం కాదు. ఎండుమిరపకాయల కారం కంటే కానీ పచ్చిమిర్చి కారమే మంచిదంట. ఇట్లా వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాం. నేను పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను అన్నిట్లో, అది చాలా మంచిది. వేసి పెట్టేశాను. ఇంకో కుక్కర్లో వచ్చేసి కర్రీ పెట్టేశాను. నేను ఫాస్ట్గా కుక్ చేసేస్తానండి. అంటే ఆల్టర్నేట్గా 1 by 1 చేసేసి ఫాస్ట్గా కుక్ చేసుకుంటాను. సో ఈరోజు కొంచెం ఎండ వచ్చింది అనమాట. నేను ఎండ వస్తే కొంచెం రాగులు వాష్ చేసి రాళ్ళు సపరేట్ చేసి ఎండబెట్టాను. మనకి డైట్లో చాలా హెల్ప్ అవుతుంది కదా. డైట్ కనే కాదు, రాగులు అనేవి చాలా మంచిది హెల్త్కి. సో మా ఇంట్లో మేము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజ్ పీల్స్. ఈ ఆరెంజ్ పీల్స్తో నేను బాడీ స్క్రబ్స్ చేసుకుంటానండి మామూలుగా. సో ఆ స్క్రబ్ చేయడం కోసం ఎండబెడుతున్నాను. ఒక 20 days నుంచి ఎండబెడుతున్నాను. ఇంకా ఎండలేదు, ఇవి ఇంకా మెత్తగానే ఉన్నాయన్నమాట. బట్ ఈరోజు చూడాలి. ఇదైతే వీడియో చేసి పెట్టాలి అని నేను ఆల్మోస్ట్ 20 days పైన నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఇవి సరిగా ఎండట్లేదు, ఇంకా మెత్తగానే ఉన్నాయి.
ఇవి వచ్చేసి పసుపు కొమ్ములండి. ఇక్కడ మాకు పచ్చి కొమ్ములు దొరుకుతాయి. సో వాటిని ఇలా చేసి ఎండబెడుతున్నాను. ఇది మన ఫేస్ ప్యాక్స్కి కానీ లేదు అంటే మనం కలుపుకొని తాగడానికి కానీ ఆర్గానిక్ పసుపులాగా పనిచేస్తుంది కదా. మామూలు పసుపులో కలుపుతారేమో ఏమైనా అని చెప్పి నేను ఇలా ట్రై చేద్దాం బాగుంటుందేమో అని చెప్పి చూస్తున్నా. సో పీల్ చేసి వాష్ చేసి కట్ చేసి ఎండబెడుతున్నాను. చింతపండు వచ్చేసి ఇక్కడ ఇలా ప్యాకెట్స్లో చిన్న చిన్న ప్యాకెట్స్లో బట్ బ్లాక్గా ఉంటుందండి. ఎప్పుడో రేర్గా తప్ప మంచిగా కనిపించదు వైట్గా. ఇది కొంచెం ఓకే, బట్ కొన్ని బ్లాక్గా దొరుకుతాయి. సో నేనేం చేస్తానంటే ఇది లోకల్ చింతపండు, అంటే వీళ్ళు చింతకాయలు పళ్ళిన చింతకాయ చేసేసి ఇలా అమ్ముతారు. గింజలు ఉంటాయి, బట్ నేను జ్యూస్ కావాలి. ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది, లైక్ ఎర్రగా చూసారా, చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పటికప్పుడు ఒక 2 తీసుకొని నానబెట్టి ఆ గుజ్జు తీసి వేసుకుంటాను అనమాట కర్రీస్లో, డైరెక్ట్గా వేయకుండా. ఇప్పుడు మనం పప్పులో వేయాలి కదా. సో ఈ చింతపండుని ఫస్ట్ నానబెట్టేసుకుందాం. ఇది సోప్ చేసి పెట్టేసుకుంటాను, దాని తర్వాత పప్పులో వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ ఆవిరితోనే మనకి ఆయిల్ కన్నా ఆవిరితో మాడకుండా కుక్ అయిపోద్ది ఫిష్. సో మనకు అలా కావాలన్నమాట. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ ఉడికిపోయింది కదా, సో మనం పప్పు ఉడుకోవాలి. ఇక్కడ చూసారా, నా దగ్గర పప్పు గుత్తి లేదు. ఇది మజ్జిగ చిలుకుందే ఏదో అనుకుంటానండి, ఇక్కడ లోకల్ మేడ్ దొరికింది. సో దీంతోనే పప్పును రుద్దేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఇదే వాడుతున్నాను అనమాట. సో మన పాలకూర పప్పు ఇలా ఉడికిపోయింది. సో దీన్ని మ్యాష్ చేసేసి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. దీన్ని మ్యాష్ చేసి మనం పోపు వేసుకోవడమే. మన పాలకూర రెడీ. చూసారా, ఇప్పుడు వచ్చేసి మన ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ ఒక సైడ్ కుక్ అయి ఉంటుంది. స్లోగా టర్న్ చేసుకోవాలి, ఎక్కువగా కలపడం అవసరం లేదు, చాలా స్లోగా. ఇలా అన్నీ 1 by 1 టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఇక్కడ వాటరు ఇక్కడ చూడండి, మీకు వాటర్ కనిపిస్తుంది. ఇదంతా ఇంకా ఆయిల్ చూసారా, ఆయిల్. సో మనం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం. దీనికి నెయ్యితో పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలకూర పప్పు, పాలకూర పప్పే కాదు, ఏ పప్పు అయినా సరే నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే నెయ్యితో వేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీరా, కొంచెం పోపులో వేసుకుంటాం కదా పప్పులు, పచ్చెనపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇందులో కట్ చేసుకున్నాము అండ్ కొంచెం ఫ్రై. ఇందులో కొంచెం దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, అస్సలు ఆయిలే లేదు కదా, కొంచెం వేసాం కదండి, అయినా కానీ మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇడ్లీలో ఫ్రై చేస్తే. సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అందులో ఈ పోపు వేసేసి కలిపేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు కదా, సో ఇప్పుడు వేస్తున్నాను. అయిపోయింది మన పాలకూర పప్పు రెడీ.
ఒక రైస్ కప్ ఉంటుంది కదా, ఆ రైస్ కప్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం బాయిల్ రాగానే మనం ఓట్స్ వేసేసుకోవాలి. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్, అంతే 3 స్పూన్సే వేసుకోవాలి. అంటే నాకైతే సరిపోతుంది, ఇంకా ఎవరికైనా సరిపోకపోతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఇది కుక్ అయితే మాత్రం కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి. అంటే చూడడానికి అన్నంలాగా పొడి పొడిగా అయితే ఉండదు, ఇట్లా మెత్తగానే ఉంటుంది. నాకైతే నచ్చుతుంది అనమాట ఇలా తినడానికి. అయిపోయింది, మన ఓట్స్ కుక్ అయిపోయింది. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూసారా. సో ఓట్స్, ఫిష్ ఫ్రై, పాలకూర పప్పు అన్నీ అయిపోయింది. మనం తిందాం ఇప్పుడు. చూసారు కదా, ఇది వచ్చేసి మన ఓట్స్, కుక్ చేసుకున్న ఓట్స్, 3 స్పూన్స్ ఓట్స్. ఇందులో నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. నేను చెప్పాను కదా టమాటో, పుదీనా, అల్లం చట్నీ, సో అది ఉంది. నాకు చట్నీస్ అంటే చాలా ఇష్టం, సో అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పప్పు చూసారా, ఓట్స్ తక్కువ ఉంది కదా, అండ్ ఈ ఆకుకూర పప్పు వచ్చి ఎక్కువ పెట్టుకుంటాను. ఎందుకంటే దీంట్లో నుంచే మనకు ప్రోటీన్స్, ఫైబర్స్ అవన్నీ ఈ పప్పులో నుంచి వస్తాయి. సో మనం తినే ఓట్స్ కానీ, అంటే ఇది కార్బ్స్, సో ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది కదా, సో ఇది ఎక్కువ తినాలన్నమాట మనం డైట్లో. సో నేను వచ్చి ఒక్క బౌల్ చూసారా, ఇది పప్పు. ఇలా తీసుకోవాలి మీరు క్వాంటిటీస్. అండ్ ఫిష్ ఫ్రై చేసాం కదా, చూసారా ఎంత మంచిగా ఏదో డీప్ ఫ్రై చేసినట్టు రోస్ట్ అయింది కదా. 2 స్పూన్స్ ఆయిల్తో మీరు క్లోజ్ చేసి ట్రై చేయండి, అంటే మూత పెట్టేసి కుక్ చేయండి. లాస్ట్లో మూత తీసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా బాగా ఫ్రై అయిపోతుంది. 1 and 2 pieces. సో ఇది నా లంచ్. కొంచెం ఓట్స్, పప్పు, కొంచెం పచ్చడి అండ్ ఫిష్ ఫ్రై. చూసారా, మీరు ఈ డైట్ తీసుకుంటే మీకు ఇందులో మీరు ఎక్కడైనా సరే మేము తక్కువ తింటున్నాం అన్న ఫీలింగ్ వస్తుందా మీకు? నార్మల్గా తిన్నట్టే వస్తుందండి. బట్ ఏంటి అంటే మీరు హెల్దీగా తినడం అలవాటు చేసుకోవాలి. లైక్ ఇలా ఓట్స్, పప్పు, ఫిష్ ఇవన్నీ ప్రోటీన్స్, ఫైబర్స్ ఉంటాయి. అంటే ఇది వచ్చి మనకు కంప్లీట్గా అన్నీ కలిపిన కార్బ్స్ అండ్ ప్రోటీన్స్, ఫైబర్స్ అన్నీ కలిపిన ఒక మీల్ లాగా అనుకోండి. ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి, వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతారు. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను. సో ఈ లంచ్లో వచ్చేసి ఓట్స్ అనేది సాఫ్ట్గానే ఉంటాయి చూసారా. ఇప్పుడు చాలామంది మెత్తగా ఉంటుంది తినలేము అంటారు, కానీ అదేం ఉండదు. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదండి, కాకపోతే అన్నంలాగా పొడి పొడిగా ఉండదు అంతే తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. ఫస్ట్ అయితే నేను పచ్చడితో తింటున్నాను కదా, పచ్చడి, కూర, ఫ్రై అన్నీ నార్మల్గా తిన్నట్టే కదా. చూసారు కదా ఓట్స్తో తినడం ఎలా అనుకుంటారు కదా, బట్ అన్నీ మనం అన్నం ప్లేస్లో ఓట్స్ రీప్లేస్ చేస్తున్నాం అంతే. బట్ ఏంటి అంటే నార్మల్గా అంతా మనం ఫుడ్ తిన్నట్టే కదా, లైక్ అన్నీ ఇది అన్నంలాగా ఫీల్ అయిపోయి కర్రీస్లో కలుపుకొని తినేయచ్చు. ఇంకా కర్రీ ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఇలా స్పూన్ వేసుకొని కారం తక్కువ వేసుకొని చేసుకోండి, ఉప్పు తక్కువ వేసుకోండి, దెన్ మీరు ప్లెయిన్గా అయినా తినేయచ్చు. ఇప్పుడు నేను ఫిష్ నంచుకుంటూ ఈ కర్రీ కూడా తింటాను. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి, కర్రీస్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. సేమ్ అన్నం తిన్నట్టే. ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ కోసం స్వీట్ పొటాటో బాయిల్ చేస్తున్నాను. ఇది ఇంట్లో అందరి కోసం. సో ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసి కట్ చేసేస్తున్నాను పీసెస్ లాగా. సో ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట ఇలా చేస్తే. దీంతో వచ్చి నేను ఒక స్వీట్ రెసిపీ లాగా నేను మీకు చూపిస్తాను. అదైతే పిల్లలు ఈవెన్ మనకైనా సరే కొన్నిసార్లు స్వీట్ పొటాటో అంత స్వీట్గా ఉండదు కదా. సో దీన్ని ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇది నేను ఇంట్లో
నాకు చిన్నప్పుడు ఇలా చేసి పెట్టేవాళ్ళు. సో నాకు ఆ రెసిపీ అలా గుర్తుంది. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని అవి మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా. ఈ స్వీట్ పొటాటో ఉడుకుతుంది కదా, సో మనం ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత ఈ స్నాక్ చూపిస్తాను. ఇప్పుడు నేనైతే వాకింగ్ వెళ్ళిపోతున్నాను, 10,000 స్టెప్స్ వేయాలి కదా, దానికోసం. చూస్తున్నారా, టైం 3:45 అయిపోయింది. నేను వచ్చేసి వాక్ వెళ్తున్నాను. మనం 10,000 స్టెప్స్ వేయాలి కదా, సో ఆ 10,000 స్టెప్స్ చెట్టు వేసామన్నమాట. దానికి నేను వాటర్ వేయడానికి ఒక చిన్న బాటిల్లో తీసుకొచ్చి వేస్తున్నాను. ఒక చిన్న చెట్టు నిన్నే నాటాము. సో ఆ చెట్టు వచ్చేసి ఇదే కరివేపాకు చెట్టు వేసాము. చూసారా, ఇంట్లో వేసుకున్నారనమాట వీళ్ళు. బిల్డింగ్ కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ వేశారు. చూడండి ఆల్రెడీ ఎంత గట్టిగా ఉన్నాయో, ఆల్రెడీ పెద్దగా అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక పప్పాయి చెట్టు కూడా ఉంది, ఆల్రెడీ పండిపోయింది అనమాట ఒకటి. సో ఇది కూడా అందేలాగే ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్ సిస్టమ్ కన్నా ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి. మేము ఇదే ఫస్ట్ టైం అపార్ట్మెంట్లో స్టే చేయడం. నార్మల్గా మేము ఇంతకుముందు ఉన్న హౌసెస్ అన్నీ ఇండివిజువల్ లాగే ఉండేటివి. ఇండివిజువల్ ఉంటే ఏంటంటే గార్డెన్స్ ఉంటాయి కదా, బాగా పెట్టుకోవచ్చు. చూసారా, ఇక్కడ పక్కన హౌస్, ఇది అపార్ట్మెంట్ పక్కన ఎంత గ్రీనరీ ఉంది చూడండి, ఎన్ని చెట్లు ఉన్నాయో. మన ఇండియాలో ఇంటికంటే హైట్లో చెట్లు ఉండకూడదు అంటారు కదా. ఇక్కడ చూసారా ఇల్లు ఎక్కడుంది, చెట్లు ఎంత హైట్లో ఉన్నాయి. సో ఇక్కడ అవేం పట్టించుకోరు, చెట్లు మధ్యలో ఇల్లులు ఉంటాయన్నమాట, ఇల్లులు వెతుక్కోవాలి, అలా ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో పెద్ద చెట్లు ఏం లేవండి అసలు. ఇక్కడంతా ఇలా నార్మల్గా పార్కింగ్ టైల్స్ లాగా వేసేసి వదిలేశారు. అండ్ ఈ పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ మాత్రమే ఏదో షో చెట్లులాగా ఏవో కొన్ని వేశారు అంతే తప్ప ఇక్కడెక్కడ పెద్ద చెట్లేమీ లేవు అనమాట. ఈ వైట్ ప్యాచెస్ ఏంటో తెలుసా, ఇక్కడ పగులు ఉంటాయి కదా, దానికి వాళ్ళు ఫస్ట్ కోట్ వేశారనమాట. ఇక్కడ పెయింట్ చేస్తున్నారండి హౌస్ మొత్తానికి, అపార్ట్మెంట్ మొత్తానికి కలర్స్ వేస్తున్నారు. సో ఆ కలర్స్ చూసారా, ఇవన్నీ కలర్స్ అనమాట. ఈరోజు బిల్డింగ్ మొత్తం అది చూసారా, అలా పగిలినాటికి ఉంటే ఇలా ఫస్ట్ వైట్ కోటింగ్ లాగా వేసేసారు. దాని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటా. నా ఈవినింగ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 1 hour 45 minutes చేస్తే మనకి 10,000 స్టెప్స్ వస్తున్నాయి నాకు. సో అంతసేపు పడుతుంది అనమాట ఇప్పుడు నేను వాక్ చేయాలంటే. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఉడికిపోయిన తర్వాత దాన్ని పీల్ చేసేసేయాలి. పీల్ చేసేసి ఒక 4 pieces తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని వచ్చేసి మెత్తగా మ్యాష్ చేయాలన్నమాట. మనం స్పూన్తో కానీ చేత్తో కానీ మెత్తగా చేసుకోండి. దీనిలో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, అంటే స్వీట్ పొటాటో వేడిగా ఉండాలండి. ఇప్పుడు దీని మీద తురిమి పెట్టుకున్న బెల్లం కానీ లేదంటే దంచుకున్నది చాలా మెత్తగా ఉండే బెల్లం వేసుకొని ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ వేయకండి, మరీ స్వీట్గా ఉంటే బాగుండదు. లైట్ స్వీట్నెస్ చాలా టేస్ట్ తెలుస్తుంది అనమాట. మీరు ఎక్కువ స్వీట్ వేసారనుకోండి బెల్లం టేస్టే తెలుస్తుంది, కానీ స్వీట్ పొటాటో గీ వేసాం కదా ఆ ఫ్లేవర్ రాదు. సో కొంచెం వేసుకొని ఇలా బాగా కలిపేసేయండి మెత్తగా, అంటే బెల్లం అనేది నోటికి తగలకూడదు, అలా కలపాలి. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఇది మొత్తం తినకండి, ఒక హాఫ్ మాత్రం తీసుకోండి. స్నాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు డిన్నర్లోకి వచ్చి జస్ట్ చికెన్ సూప్ చిన్న బౌల్ నిండా తీసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.